అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే గోధుమ పిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను. ముందుగా అయితే ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకొని బాగా ఒకసారి అయితే బాగా బీట్ చేసేసుకోవాలి. ఒక విస్కర్‌తో ఇలాగ బాగా బీట్ చేసిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక హాఫ్ కప్ పెరుగుకి కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని మరియు మొత్తం ఒకసారిగా యాడ్ చేసుకోకండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేయాలండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా రుచికి తగినంత ఉప్పు, కొంచెము బేకింగ్ సోడా, వంట సోడా అండి. అది వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలా. బాగా బీట్ చేసేసుకోవాలా చేత్తో అయితే మనం. కొంచెం వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసేసుకోవాలా. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెం పునుగులుగా వేసేసుకుంటే లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ పునుగులనేది హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. లోపల వరకు మనకి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి పిండి పిండిగా ఉంటాయి హై ఫ్లేమ్‌లో పెడితే. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.